ప్రజాస్వామ్యం పరిరక్షింపబడాలంటే, రాజ్యాంగ విలువలు కొనసాగాలంటే ప్రశాంతంగా న్యాయబద్ధంగా ఓటింగ్ జరగాలి. కానీ ఎన్నికల కమిషన్ను తమ తాబేదారుగా మార్చుకొని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తమకు వ్యతిరేకంగా ఓటు వేసే వాళ్ళను ఓటు తొలగించడం, ఓటు చోరీకి పాల్పడుతున్నటువంటి పరిస్థితిని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అందుకే దేశవ్యాప్తంగా ఓటు చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాలతోటి ఈరోజు ఢిల్లీలో ర్యాలీ జరుగుతూ ఉంది. ర్యాలీకి అందరం వెళ్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. ప్రజాస్వామిక వాదులంతా ఇటువంటి అప్రజాస్వామిక చర్యల్ని ఖండించాలని కోరుకుంటూ ఓటు చోరీకి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా లక్షల సంతకాలను సేకరించి ఈరోజు ఢిల్లీ ఏఐసిసి ద్వారా మరి రాష్ట్రపతి గారికి అందజేయడం జరుగుతోంది. ఇది అప్రజాస్వామిక చర్యగా రాజ్యాంగాన్ని కాపాడడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని వేళలా కంకణం కట్టుకొని ఉంటుందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.